వాడు జనసేవకుడై పెరిగిన వాడు లీడర్ లీడర్ జనం కోసమే ఒదిగిన వాడు జనం గుండెలో ఎదిగిన వాడు లీడర్ లీడర్ జనం బిడ్డగా మనసులు గెలిచి అనునిత్యం మన మేలును తలిచి నడిచేవాడు నడిపించువాడు లీడర్ లీడర్. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ ఫ్యాక్టరీ. అందరికీ నమస్కారం. మనం ఈరోజు శంకరపట్నం మండలం అంబాల్పూర్ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మన ముందు వడ్లకొండ వెంకటేష్ గౌడ్ అదే వినోద్ గౌడ్ మన ముందు ఉన్నారు. వారు ఇక్కడ కాంగ్రెస్ బలపరుస్తున్న అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ విజయావకాశాలు అంబాల్పూర్లో వెంకటేష్ గౌడ్ అదే వినోద్ గౌడ్ విజయావకాశాలు ఎలా ఉన్నాయి మనం అడిగి తెలుసుకున్నాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నాయి మీరు ఇక్కడ ఇప్పుడు విజయావకాశాలు ఎలా ఉన్నాయి మీకు ఇక్కడ? ఏమంటున్నారు జనం మీకు? ఎట్లా 100% మా వాళ్ళు మా కార్యకర్తలు అందరూ ఫుల్ సహకారం చేస్తారు. మనం ఎందుకంటే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నాం కాబట్టి ఎలాంటి సమస్యలు వచ్చినా రాత్రి వాళ్ళు 12 గంటలకు ఫోన్ చేసినా నేను ఎక్కడున్నా ఏ పని ఉన్నా వాళ్ళకి నేను స్పందించి ఏ పని అయినా చేసినా కాబట్టి వాళ్ళందరూ మనం గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. 100% మనం గెలుస్తున్నాం సార్. అంతే. ఇప్పుడు మీరు సర్పంచ్గా గెలిచిన తర్వాత ఈ గ్రామానికి ఏం చేయదలుచుకున్నారు? అసలు మీ గ్రామంలో ఇప్పుడు మీరు పోటీ చేస్తున్న అభ్యర్థిగా ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయని మీరు గమనించిందో ఆ ప్రాబ్లమ్స్ అంటే సమస్యలు పరిష్కరించేందుకు మీరు ఏం చేస్తారు గెలిస్తే? సార్ ఒకటి ఏంటంటే నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే నేను గత 20 సంవత్సరాల నుంచి వివిధ రకాలుగా నేను ఎప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉన్నా. కాకపోతే అప్పటికి ఏంటంటే నేను 2001లో సర్పంచ్ పోటీ చేసిన. అప్పటికి మన అనుభవం లేక మనకు ప్రజలు మనం గుర్తించక మనం ఓడిపోవడం జరిగింది. తర్వాత వార్డు మెంబర్ పోటీ చేసిన. నేను పార్టీ ప్రెసిడెంట్ కూడా పనిచేసిన విలేజ్ గ్రామ శాఖ అధ్యక్షునిగా. ఒకటి ఏంటంటే సమస్యలు ఎవరు గెలిచినా సమస్యలు అనేది అట్నే పేరుకుపోయినాయి గ్రామంలో. కొద్దిగా డ్రైనేజ్ వ్యవస్థ మంచిగా లేదు. ఒకటి ఏంటంటే ఫిల్టర్ పెట్టి వాటర్ కోసం మాకన్నా వెనక సీట్ ఏర్పడిన గ్రామ పంచాయతీ మాతోటి విడిపోయి ఏర్పడిన గ్రామ పంచాయతీ ఇప్పటిపల్లి మా గ్రామ ప్రజలు నీళ్ళు తెచ్చుకుంటారు. అది మేము వార్డు మెంబర్ ఉన్నప్పుడే దానికోసం నందిరెడ్డి అని మాజీ ఉప సర్పంచ్ ఉండే ప్రయత్నం చేసిన కానీ దాన్ని మధ్యలోనే ఆపేశారు పొలిటికల్ ఇష్యూస్ కాబట్టి. అప్పుడు నాతోటి ఆయన కూడా మా అల్లుడు ఆయన కూడా వార్డు మెంబర్ మా బిడ్డ కూడా ఉండే ప్రయత్నం చేసినా కానీ కొన్ని పొలిటికల్ ఇష్యూస్ చేసి కొంతమంది రాజకీయ నాయకులు దాన్ని ఆపడం జరిగింది. సరే ఆ సమస్య ఫస్ట్ పరిష్కారం అదే సమస్య తీసుకున్నాం. ఇంకోటి ఏంటంటే గ్రామ పంచాయతీ బిల్డింగ్ 2 సార్లు శాంక్షన్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా శాంక్షన్ వచ్చింది గ్రామ పంచాయతీ బిల్డింగ్. ఎవరు కట్టలేకపోయారు. దాన్ని ఒక్కటి పూర్తి చేయాలి నా ఉద్దేశం. నేను ఏంటంటే నా నోటితోటి చెప్పడం కంటే ఆల్రెడీ నేను ముద్రించుకొని నా ప్రజలకు చేసిన నేను ఏం పనులు చేస్తా అనేది ఆల్రెడీ నేను వాల్ పోస్టర్లు వేసి కూడా చేసిన. అందుకే నేను ప్రజల ముందుకు వచ్చిన. వాళ్ళకు నా మీద నమ్మకం ఉంది నేను చేస్తా అని. నేను వార్డు మెంబర్కి ఉన్నప్పుడే అప్పుడు ఒక వార్డుకు నేను ఎస్సీ కాలనీకి నాకు వార్డు మెంబర్ పోటీ చేసిన. బ్రహ్మాండంగా నన్ను గెలిపించారు. వాళ్ళకు పరిష్కారం స్ట్రీట్ లైట్ నేనున్న 5 సంవత్సరాలు ఏ రోజు స్ట్రీట్ లైట్ బంద్ కాకుండా చూసుకున్నా. ఇవాళ పోయిందని ఫోన్ చేస్తే తెల్లారి తక్షణం పోయి స్ట్రీట్ లైట్ వేయించిన. పిల్లలు అప్పుడు కొత్త ఏర్పడ్డ పిల్లలు అందరికి గ్యాస్ పొయ్యిలు ఇప్పించడం జరిగింది. అభిమానం నా మీద ఉంది. నాకేంటంటే కాంగ్రెస్ పార్టీ అని కాకుండా అన్ని పార్టీల వాళ్ళు దయచేసి నా మీద ప్రేమతోటి వేరే పార్టీల నుంచి పోటీ చేసే వాళ్ళు కూడా వాళ్ళు వినియోగించుకున్నారు. ఎందుకంటే మన మీద అంత నమ్మకం వాళ్ళకు. ఆ నమ్మకంతో నేను ముందరిగిస్తున్నా. నన్ను వాళ్ళు గెలిపించుకుంటారు. అదే విధంగా నేను ఏదైతే హామీలు ఇచ్చినా ఆ రకంగా వాళ్ళకి పనులు చేస్తాను 5 సంవత్సరాల్లో. ఓకే సార్, ఇప్పుడు మొదటగా మీరు ఈ గ్రామస్తులు మిమ్మల్ని సర్పంచ్గా ఎన్నుకుంటే మొదటిగా చేసే అభివృద్ధి ఏంటి ఇక్కడ? మొదటిగా నేను ఫస్ట్ చేసేది ఫిల్టర్ బెడ్, వాటర్ ఫిల్టర్. ఫస్ట్ నా 3 నెలల పని స్టార్ట్ చేస్తా. తర్వాత గ్రామ పంచాయతీ నిర్మాణం కొరకు కృషి చేస్తా. ఆ ఫండ్స్ వచ్చి ఉన్నాయి, ల్యాబ్స్ అయినాయి. మళ్ళీ కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో తెప్పిస్తా. మళ్ళీ ఇంకొకటి కోతుల సమస్య అతిపెద్ద సమస్య ఉన్నది. దానికి ఏం చెప్పినా గ్రామస్తుల సహకారంతో విత్తిన ఎమ్మెల్యే గారి సహకారంతో కూడా కోతుల సమస్య మెయిన్ పరిష్కారం చేయాలి. దాంతో ఏంటంటే ఆడవాళ్ళు ఒక్కళ్ళు ఉంటే బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉన్నది. కోతుల సమస్య అంత పెద్దగా ఉన్నది గ్రామంలో. అదొకటి పరిష్కారం చేయాలి. ప్రస్తుతం అయితే నేను ఇచ్చిన హామీలు 5 సంవత్సరాల్లో పూర్తి చేస్తారని మీకు మీడియా ముఖంగా మా అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఇంకొకటి ఇప్పుడు ఎన్నికలు అనేది గతంలో పోల్చుకుంటే ఇప్పుడు బాగా ఖరీదైనవి. ఏ ఎలక్షన్ చూసుకున్నా మరి అసెంబ్లీ ఎన్నికైనా పార్లమెంట్ ఎన్నికైనా డబ్బు ప్రధాన పాత్ర వహిస్తుంది. అంటే ఈ రోజుల్లో ఎలక్షన్ అంటేనే డబ్బు అనే కాడికి వచ్చింది. మీరు ఒక మధ్యతరగతి కుటుంబీకులు సర్పంచ్గా పోటీ చేసి తట్టుకోగలుగుతారా? అంటే డబ్బు మధ్యతరగతులు ఎన్నికల్లో పోటీ చేస్తే అంటే మీ ఊరు ప్రజలు మీ మీద అంత అభిమానం ఉందంటున్నారు. డబ్బు ప్రధానం పనిచేస్తుందా అభిమానం పనిచేస్తుందా? నేను మధ్యతరగతి కూడా కాదండి. నేను మధ్యతరగతి బిలో మధ్యతరగతి. ఇంకా చెప్తున్నా మీకు ఇందిరా మిల్లు అయితే స్టార్ట్ చేసిన ఇప్పుడే. నాకు ఇల్లు కూడా లేదు, ఇంకా ఆస్తులు సంపాదించింది ఎవరు లేరు. నా గ్రామంలో నా అంబల్పూర్ ఇప్పటి వరకు అయితే పైసలు పెట్టిన ఎవరు గెలిచిన చరిత్ర లేదు. మీరు ఎప్పుడు ఇక్కడ ఉన్న కాకుండా విలేజ్ పైసలు ఎక్కువ ఖర్చు పెట్టిన నాయకుడు ఎవరు గెలిచిన చరిత్ర లేదు.
పైసలు మా వాళ్ళు అందరికీ తెలుసు. వాళ్ళు తీసుకుంటారా వాళ్ళ ఇష్టం. కానీ ఓట్లు మాత్రం ఎవరు పని చేస్తారు, ఎవరు అందుబాటులో ఉంటారు, మనం ఫోన్ చేస్తే ఎవరు వస్తారు అని వాళ్ళకి తెలుసు. దాన్ని బట్టి ఓట్లు వేస్తారు ఇప్పటి వరకు. ఇప్పుడు కూడా అట్లా వేస్తారని నేను కోరుకుంటాను. నిజంగా అంబాల్పూర్ గ్రామస్తులు నిజంగా గొప్ప వాళ్ళని చెప్పొచ్చు మనం. ఎందుకంటే చాలా గ్రామాల్లో ఓటుకి ఎంత ఇస్తారు, డబ్బులు కావాలని అడుగుతున్నారు. కానీ అంబాల్పూర్ గ్రామస్తులు ఎప్పుడు కూడా డబ్బులు తీసుకొని ఓట్లు వేయరు. డబ్బులు వేయకుండా మంచితనం చూసి ఓటు వేస్తారని చెప్తా ఉన్నారు. సరే, మీరు వెంకటేష్ గౌడ్ గారు, వినోద్ గౌడ్ గారు, ఒకటి అడుగుతా, మీరు మీ ఓటర్లను ఏం అభ్యర్థిస్తారు, ఏం అడుగుతారు ఒకసారి అడగండి మా ఛానల్ ద్వారా. ఒక్కటే నేను కొత్తగా వాళ్ళకి చెప్పుకునేది ఏం లేదు, వేడుకునేది ఏం లేదు. వాళ్ళకి ఒక్కటి నేను ఏమడుగుతానంటే, నా గురించి మీకు అంత తెలుసు, నేను పని చేస్తానా లేదా అందరికీ తెలుసు. నన్ను గెలిపించారు 5 సంవత్సరాలు అభివృద్ధి అనేది చేసి చూపిస్తాను. నేను డ్రైనేజీ వ్యవస్థ మంచిగా లేదు. మన వాటర్ ఫిల్టర్ వాటర్ ఇప్పుడే మా మిత్రుడు ఆ కార్లో 3 క్యాన్లు వేసుకొని పోతాను నీళ్ళు వేసుకోవడానికి కేశవపట్నం. మన ఊర్లో మనం వాటర్ తీసుకునే విధంగా చేస్తా. గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఒకటి కడతా. కోతుల సమస్య ఒకటి పరిష్కారం చేస్తా. ఇది అందరి ముఖంగా ఇప్పుడు మీ మీడియా ముఖంగా చెప్తాను. 5 సంవత్సరాలలో నేను దయచేసి మీ అందరికి దండం పెట్టి అడుగుతాను, నన్ను గెలిపిరి, నేను ఈ పనులు చేసి ఇస్తా. మీ ఊరు కొంతమంది యువకులు కలిసారు మాకు ఓపెన్ జిమ్ కావాలి, ఇది కావాలని అడుగుతున్నారు. దాని గురించి మీరు అని చేయగలరా? సరే, దాని లెక్క ప్రకారం నేను ఒకవేళ అది ప్రభుత్వం నుంచి ఏమన్నా వచ్చేది, నా ఓన్గా డబ్బులు పెట్టే శక్తి నాకు లేదు. నేను ఓపెన్ చెప్తాను, ప్రభుత్వం నుంచి ఏ పైన అయినా పోయి మాట్లాడి తీసుకొచ్చేద్దాం నా దగ్గర ఉంది. మంత్రి గారు కూడా మనకు అనుకూలంగా ఉంటారు, పొన్నం ప్రభాకర్ గారు, ఎమ్మెల్యే గారు కూడా మనకు అనుకూలంగా ఉంటారు. ఆ రకంగా చెప్తాయని నేను ఏదో మోసపూరిత హామీలు ఇచ్చి నా డబ్బు పెట్టి జోలికి వెళ్ళని అయితే నేను చెప్తలేను. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి రూపాయి తీసుకొచ్చి గ్రామాభివృద్ధికి పనిచేస్తాను. సో మనకు ఇప్పుడు మీరు ఇక్కడ ఎమ్మెల్యే గారు కవంపల్లి సత్యనారాయణ గారు మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ మీ గవర్నమెంట్ రాష్ట్రంలో ఉన్నది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. చాలా చోట్ల కొన్ని గ్రామాలలో చాలా మంది ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. మీ ఊర్లో కూడా ఇంకా కొంతమందికి ఇల్లు రాలేదు, ఇందిరమ్మ ఇల్లు రాలేదని అడుగుతా ఉన్నారు. వాళ్ళ కోసం ఇందిరమ్మ ఇల్లు ఇప్పించడం కోసం కానీ కొంతమంది పెన్షన్లు రాలేదంటున్నారు. వాళ్ళ పెన్షన్లు ఇప్పించడం వల్ల మీ పాత్ర ఏ విధంగా ఉంటుంది, వాళ్ళకి ఎలా ఇప్పించగలుగుతారు? ఇందిరమ్మ ఇల్లు అనేది ఇప్పటి వరకు మనకు ఈ సంవత్సరం 13 ఇళ్ళు వచ్చినాయి. ఇంకా 3 సంవత్సరాలు ప్రభుత్వం అయితే ఉంటుంది. కనీసం సంవత్సరానికి ఒక 15 నుంచి 20 చొప్పున నేను వేయగలుగుతాను ఎమ్మెల్యే గారితో. ఒక 50-60 ఇళ్ళు వస్తే ఇప్పుడు ఇళ్ల సమస్య అనేది తీరుతుంది. అది కంపల్సరీ ప్రభుత్వం నుంచి ఆల్రెడీ ప్రభుత్వం అది జీవో నడుస్తుంది. సంవత్సరానికి ఇస్తాను, ఇన్ని ఇస్తాను ప్రభుత్వం ప్రకటించింది. మనం తప్పకుండా చేస్తాము. ఇంకోటి క్వశ్చన్ మీరు అడిగింది పెన్షన్ సంబంధించి ఎవరైతే అర్హులు ఉన్నారో ప్రభుత్వం ఇప్పటి వరకు కొంతమంది హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు సదరన్ సర్టిఫికేట్ లెక్క కొన్ని ఆగిపోయినాయి. కొన్ని తెప్పిస్తాను సైరో సర్టిఫికేట్. వాస్తవానికి ఎవరైతే వాళ్ళకు కరెక్ట్ ఉన్న వాళ్ళకు కంపల్సరీ సదరన్ సర్టిఫికేట్ తెప్పించగలుగుతాం. వాళ్ళ పింఛన్ కూడా ప్రభుత్వం ఎప్పుడైతే విడుదలవుతుందో ప్రభుత్వం జీవో విడుదల చేస్తుందో కొత్త పింఛన్లు అందరికీ పెట్టిస్తానని నేను. అదేవిధంగా ఈ ప్రాంతంలో 2-3 గ్రామాలకు బస్ సౌకర్యం లేదు. ఫ్రీ బస్సు కావాలని మా కొంతమంది మహిళలు అడుగుతున్నారు. మరి ఆ ఫ్రీ బస్సు వచ్చేందుకు మీ ఊరికి కానీ ఈ చుట్టుపక్కల గ్రామాలకు వచ్చేందుకు మీరు ఏమైనా కృషి చేయగలరా? అదొకటి ఏంటంటే బస్సు సమస్య ఏంటంటే మాకు కేశవపట్నం అనేది అందుబాటులో ఉన్నది, తారికల్ అందుబాటులో ఉన్నది. తెల్లారేస్తే కేశవపట్నం పోతారు మరి ప్రజలు. అక్కడ నుంచి బస్సు ఎక్కిపోయేది ఉన్నది. అంతకుముందు ఒక 20-25 సంవత్సరాల కింద బస్సు వచ్చింది. కానీ రూట్ అనేది సరిగ్గా లేక ప్రయాణికులు ఎవరు ఎక్కలేక బస్సు బంద్ అయింది. ఒకవేళ మంత్రి గారితో మాట్లాడి ఇటు హుస్నాబాద్ నుంచి కరీంనగర్ అని, హుస్నాబాద్ నుంచి హుజురాబాద్ అని ఎట్లా బస్సులు నడితే మాత్రం మాకు బస్సు నడిస్తే ప్రపోజల్ ఉంటుంది. దాని గురించి కృషి చేస్తా. మంత్రి గారితో మాట్లాడి, ఆయన ఆల్రెడీ ఆర్టీసీ మినిస్టరే, ఆయన రవాణా ట్రాన్స్పోర్ట్ మినిస్టరే, మాట్లాడి దానికోసం కూడా ప్రయత్నం చేస్తాం. మా గ్రామస్తులు కావాలనుకున్నప్పుడు. ఇంకా కొన్ని చోట్ల మీ ఊళ్ళో కూడా సీసీ రోడ్లు లేవని చెప్తా ఉన్నారు. అవునవును. ఆ సీసీ రోడ్ల గురించి కానీ, తర్వాత ఏమన్నా ఎలక్ట్రిసిటీకి సంబంధించి కానీ, తాగునీరుకు సంబంధించి కానీ వాటి గురించి ఏం చూడవచ్చు? దాదాపు ఇప్పుడు వాటర్ సమస్య అయితే ఒక ఓన్లీ మినరల్ వాటర్ సమస్య ఉంది. బయట వాడుకున్న వాటర్కి అయితే ఎలాంటి సమస్య లేదు. అది ఇప్పుడు ఎందుకంటే కాలం పుష్కలం అవుతుంది, నీళ్ళు పుష్కలం అవుతాయి. కానీ ఎక్కడైనా అలాంటి సమస్యలు ఎక్కడైనా నల్ల ఫెయిల్ అయ్యి అదే ఉండొచ్చు తప్ప మన గ్రామం నుంచి వాటర్ సప్లై అనేది లేకుండా అయితే లేదు. అలాంటి సమస్య ఎక్కడైనా ఉంటే మన దృష్టి తీసుకొస్తే దాన్ని తక్షణం పరిష్కారం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ వెంకటేష్ గౌడ్ గారు. మీరు మాకు టైం ఇచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మా పొలిటికల్ ఫ్యాక్టరీ ఛానల్కి ఇచ్చిన సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రామస్తులందరికీ నమస్తే. గ్రామ ప్రజలు నేను కోరుకునేది ఒకటే, నేనంటే మీకు ఏదో తెలుసు, ఇప్పటివరకైనా నేను ఎప్పటికీ గ్రామ ప్రజలలోనే ఉన్నా. నన్ను ఓటేసి గెలిపించి బ్యాటు గుర్తుకు మీరు ఓటేసి గెలిపించి, నా గుర్తు బ్యాటు గుర్తు, ఈ బ్యాటు గుర్తు మీద మీరు ఓటేసి గెలిపిస్తే నేను ఏదైతే మీకు ఈ హామీలు ఇస్తానో, నేను ఆల్రెడీ మీకు పబ్లిక్గా ఈ హామీలు ఇచ్చిన, వాల్ పోస్టర్లు నేను ఇచ్చిన, ఈ హామీలు 5 సంవత్సరాల్లో కంప్లీట్గా పూర్తి చేస్తానని నేను మీకు చెప్తున్నా. మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే నాకు ఓటేసి నన్ను గెలిపేరి. అదొక్కటే. అందరికీ నేను చేతులు జోడించి నమస్కరించి చెప్తాను. ఏం పేరు? అశోక్ కుమార్, దామెర అశోక్ కుమార్. ఓకే, ఇక్కడ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ మొదలైన ఎవరికి వేస్తారు ఓటు?
వేస్తే మా వినోద్ బ్యాట్ గుర్తు మీద వేసి అతన్ని గెలిపించుకొని కొద్దిగా గ్రామానికి బాగా చాలా ఫస్ట్ నుంచి కూడా మంచి వ్యక్తి. కొన్ని పనులైనా కూడా ఎవరు పిలిచినా కూడా ఎలాంటి వాళ్ళని ఇల్లు వాళ్ళని తేడా లేకుండా వస్తాడు, పనులు కూడా చేస్తాడు. అందుకని అతనికే వేయాలని అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్స్ మొదలైనాయి, మరి ఎవరికి వేస్తారు ఓటు? బట్లకొండ వినోద్కు వేస్తున్నాము. ఎందుకు? ఆయనే మంచి మనిషి, ఎవరికి ఫోన్ చేసినా ఎక్కడికి వచ్చినా కలిసి ఉంటాడు, ఫ్రీగా ఉంటాడు, అందుబాటులో ఉంటాడు. నేను ఎక్స్ సర్పంచ్ 2006 నుంచి 13 వరకు. ఏం పేరు బా? పేరు బుర్ర కుమారస్వామి. ఓకే, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ మొదలైన ఎవరికి ఓటు? వినోద్కు బలపరిచిన వేస్తున్నాం. ఎందుకు? మంచి మనిషి, తెలిస్తే మనకు ఊరి అభివృద్ధి అవుతుంది. దానికోసం పబ్లిక్ మనిషి ఉంటాడు, పిలిస్తే వస్తాడు. అది భేద అభిప్రాయాలు ఏమి ఉండవు, అన్ని పార్టీలను కలుపుకొని పోతారని మేము ఆయనకి చూస్తున్నాం మనస్ఫూర్తిగా. హరీష్ అన్న. ఓకే, ఇప్పుడు ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్స్ మొదలైన ఎవరికి వేస్తారు ఓటు? ఓటు మన వడ్ల కింద వినోదానికి ఓటేద్దామని, ఈసారి గెలిపారని అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి. సో అందరికీ ఆలోచించి మన 3 అభ్యర్థులు వేయడం జరిగింది. సో వాళ్ళను కంపేర్ చేసుకొని మనము ప్రజెంట్ వడ్లకొండ వినోదానికి ఓటేద్దామని డిసైడ్ అయ్యాం. యూత్ మొత్తం డిసైడ్ అయ్యి చేస్తున్నాం. ఎందుకంటే డబ్బు సమస్య ఇక్కడ కాదు. మనం ఎవరైతే మన ఊరు ఎవరైతే బాగు చేయగలుగుతారో, సత్తా ఎవరికి ఉందో వాళ్ళకి మాత్రమే మేము సపోర్ట్ చేయగలుగుతాం. సో తద్వారా మేము వడ్లకొండ వినోదాన్ని ఎంచుకోవడం జరిగింది, బ్యాట్ గుర్తుకే. సో మన ఓటు అని చెప్పి ఈసారి గెలిపించడం అనేది వడ్లకొండ గెలిపించడం ఖచ్చితంగా జరుగుతుంది. 200% గెలుస్తాడు చంద్రయ్య. ఇప్పుడు ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్స్ మొదలైన ఎవరికి వేస్తావు ఓటు? వడ్లకొండ వినోద్కి. ఎందుకు? మనం మంచి పని చేయాలని, మంచి పనులు కావాలని కోరుకుంటాం. ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, మరి ఎవరికి మీ ఓటు? మా ఓటు వినోద్, వడ్లకొండ వినోద్. ఎందుకు? ఆయన మంచి వ్యక్తి, అది పనులు కూడా చేస్తాడు, మంచి అనుభవం ఉన్న వ్యక్తి, రాజకీయ పరంగా బాగా అనుభవం ఉంది.